దుర్గగుడిలో దారుణం. భక్తులపై దౌర్జన్యానికి దిగిన సెక్యూరిటీ ఆఫీసర్ చోద్యం చూస్తున్న ఈవో రామారావు. భక్తులు ఇచ్చే కానుకలతో జీతాలు తీసుకుంటున్న సెక్యూరిటీ సిబ్బంది భక్తులపైనే దాడులు చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఈవో మిన్నకుండిపోవడం పట్ల పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి దుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైకి కారుపై వచ్చిన ఓ భక్తుడిపైన దుర్గగుడి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కారును పార్కింగ్ చేయమని చెప్పే సందర్భంలో విచక్షణారహితంగా భక్తుడిని కారులోంచి బయటికి లాగి ఏజిఎల్ అనే సెక్యూరిటీ సూపర్వైజర్ దాడికి పాల్పడమే కాకుండా దుర్భాషలాడుతూ భక్తుడిని తీవ్రంగా అవమానించారు. తన కష్టాలను అమ్మవారికి చెప్పుకోవడం కోసమని గుడికి వచ్చిన భక్తుడు అమ్మవారి సన్నిధిలోనే తనకు ఎదురైన అవమానాన్ని, కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏజిఎల్ అనే సెక్యూరిటీ సంస్థకు చెందిన ఎస్ఓ చంద్రం గతంలో 2022లో మత్తు పానీయాలు సేవించి రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో అప్పటి ఈవో భ్రమరాంబ వెంటనే చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్ఓ సాయి పైన పదుల సంఖ్యలో ఆరోపణలు వస్తున్నా కానీ, ఇన్ని దారుణాలకు ఒడిగడుతున్నా కానీ సెక్యూరిటీ సూపర్వైజర్ పైన కానీ, ఎస్ఓ సాయి పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏజిఎల్ సెక్యూరిటీ సంస్థకు ఇన్ఛార్జి సిద్ధార్థ, ఈవో రామారావులు ప్రస్తుతం ఉన్న ఎస్ఓ సాయికి మద్దతుగా నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ ఎస్ఓలతో అటు ఏజిఎల్ ఎండి సిద్ధార్థకు, ఇటు ఈవో రామారావుకు ఏవో లోపాయకారి సంబంధాలు ఉండడం వల్లనే దుర్గగుడిలో ఇన్ని దారుణాలు జరిగినా నిందితులపైన చర్యలు తీసుకోకపోవడం, దుర్గగుడిలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి భక్తులపైన జరిగిన దాడి గురించి విచారణ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలియక భక్తులు జుట్టు పట్టుకుంటున్నారు. గతంలో పనిచేసిన ఎస్ఓ పైన మద్యం వాసన వచ్చిందని, అది ఒక ఆరోపణ ఒక విలేకరి ద్వారా రాగానే అప్పటి ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ఎస్ఓ పైన పదుల సంఖ్యలో ఆరోపణలు వస్తున్నా కానీ ఎస్ఓ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలు తావిస్తుంది. ఈ నేపథ్యంలో బెజవాడ దుర్గమ్మ గుడికి రావడానికి భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపైన పోలీసులు నిజానిజాలు నిగ్గు తేలుస్తారంటూ ఈవో విషయాన్ని దాటవేస్తున్నారు. అయితే దీనిపైన స్థానిక పోలీసులను విలేకరులు ప్రశ్నించగా, దుర్గగుడి నుంచి తమకు ఎవరు ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని, అలాంటప్పుడు మేము ఎలా విచారణ చేస్తామని అంటున్నారు పోలీసులు. దీన్ని బట్టి ఈవో రామారావు ఏజిఎల్ సెక్యూరిటీ సంస్థకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో తేటతెల్లం అవుతోంది. ఎప్పటికైనా ఈవో రామారావు పైన, ఏజిఎల్ సెక్యూరిటీ సంస్థ ఎండి సిద్ధార్థ పైన, భక్తులపై దాడులకు తెగబడుతున్న సెక్యూరిటీ సూపర్వైజర్ పైన జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. Hey!